సందర్భం. ఈ క్రమంలోని దుల్కర్ సల్మాన్ సహా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కూడా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతోంది. మలయాళ స్టార్ హీరో ఇంటిపై కూడా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా వాహనాల దిగుమతి కేసులో సోదాలు జరుగుతున్నాయంటూ ప్రస్తుతం జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు దుల్కర్ సల్మాన్తో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ వీళ్ళ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్షరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ కేసు నమోదైందంటూ కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆపరేషన్ నమకూర్ పేరుతో ఇటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు సంబంధిత అధికారులు. ఇందులో భాగంగా కొచ్చితో పాటు తిరువనంతపురం అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు సోదాలు జరుగుతున్నాయి. అయితే వాళ్ళ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి విలాసవంతమైన వాహనాలున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇంతవరకు అయితే అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాన్ని గుర్తించలేదు అనే చర్చ కాస్త వినిపిస్తోంది. మరి పూర్తిగా కొట్టిపారేయడం ఉంది అని చెప్పలేం, లేదు అని కూడా చెప్పలేం. దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కేవలం వీరిపైనే కాదు, కేరళ వ్యాప్తంగా ఇటు కోచి, కోళికోడ్, మలప్పురం సహా వివిధ ప్రాంతాల ఇంకా చెప్పాలంటే సుమారుగా 30 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్న పరిస్థితి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమంటున్నాయంటే కనుక భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణి ఉంటుంది కదా, దాంట్లో కొన్ని లగ్జరీ వాహనాలను దాంట్లో ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలల్లో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు అనే ఒక చర్చకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు తీసుకొచ్చారన్న ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రస్తుతం సోదాలు చేసినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. అయితే ఈ లక్షరీ కాల్ విషయానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి భారత్లోని కొన్ని అడ్రస్లకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం. అంటే టెంపరీ అడ్రస్లు అంటూ ఉంటారు కదా, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అంటూ ఉంటాం. సో అలా టెంపరీ అడ్రస్లకు వీటిని తరలించారు అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. దీంట్లో బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, సినీ పర్సనాలిటీస్ ఉన్నారు, అంటే వీళ్ళతో పాటు మరికొంతమంది ఉన్నారనేది వాళ్ళకి ఒక విశ్వసనీయ సమాచారం అంటూ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇండియా భూటాన్ ట్రేడ్ నిబంధనల్లో ఉన్న లూప్ హోల్స్ని బేస్ చేసుకొని ఆ వాహనాన్ని భారత్కు తరలించారంటూ కూడా ప్రస్తుతం ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఈ సోదాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇటీవల ఆ దేశం నుంచి వచ్చిన కొన్ని వాహనాలకు సంబంధించి రసీదులు కావచ్చు, కొన్ని ఆధారాలు కావచ్చు, కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తున్నారు అనేది ఇటు విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఈ క్రమంలోని ఇప్పుడు వీళ్లకు సంబంధించి సోదాలు నిర్వహించడం, వీళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటు వీళ్ళిద్దరూ అంటే పృథ్వీరాజ్తో పాటు ఇంకా చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ వీళ్ళిద్దరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసంలోనే కాదు, దుల్కర్ సల్మాన్ నివాసంలోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా సోదాలు జరుగుతున్నాయంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అనేది ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ వీళ్ళ ఇళ్లలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టుగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎటువంటి అవుట్కమ్ ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేశాం. బిల్డింగ్ కూడా స్ట్రాంగ్